ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఎపిసోడ్లోకి వెళ్తే థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని చెప్పి సంయుక్తిని హక్ చేసుకుంటుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట లక్కీ. ఆ తర్వాత మనీషా దేవి అని కూడా వెళ్ళిపోయాక ఇక సంయుక్త అలా చూస్తూ ఉంటుంది అరవిందని. ఇక అరవింద ఏమో ఫ్యామిలీ ట్రీని అలా చూస్తూ లక్ష్మి ఫోటోని చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక లక్ష్మి ఫోటోని ముద్దు కూడా పెడుతుంది. లక్ష్మిని చాలా మిస్ అవుతుంది కదా కోడల్ని. ఇక లక్ష్మి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. అత్తయ్యకి నేనంటే ఎంత ఇష్టం అన్నట్టుగా. మరోపక్క జున్ను హోంవర్క్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. రేపు రక్షాబంధన్ కదా, రేపు లక్కీ నాకు రాఖీ కడితే నేను ఏం గిఫ్ట్ ఇవ్వాలి, ఏమి ఇవ్వనబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి అర్జున్ వచ్చి, ఏంటి లక్కీ ఏం ఆలోచిస్తున్నావు, పెద్దయ్యాక ఏమవ్వాలా అని చెప్పి ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నావా ఏంటి అనగానే అప్పుడు జున్ను, లేదు బాబా, రేపు రక్షాబంధన్ కదా, లక్కీ నాకు రాఖీ కడుతుంది కదా, మరి నేను ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఏమి ఇవ్వాలా అని చెప్పి ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను బాబా అని చెప్పి అనగానే, అవునా రేపు లక్కీ నీకు రాఖీ కడుతుందా, ఏముంది ఒక పెన్ గిఫ్ట్ ఇవ్వు అని చెప్పి అర్జున్ అంటాడు. వాళ్ళ నాన్న ఇన్ని పెన్లు కొనిస్తాడు లక్కీకి, అందులో ఒక డిఫరెన్స్ ఏముంది, ఏదో ఒకటి వెరైటీగా చేయాలి, వాళ్ళ నాన్న చేయలేంది అని చెప్పి అంటూ ఉంటాడు జున్ను. పోనీ ఒక స్కూల్ బ్యాగ్ కొనివ్వు అని చెప్పి అర్జున్ అంటే, వాళ్ళ నాన్న ఇన్ని స్కూల్ బ్యాగులు కొంటాడు, అది కూడా మంచి ఐడియా కాదు బాబా అని చెప్పి అంటాడు జున్ను. మరి ఇంకేం చేస్తావు, ఒక మంచి డ్రెస్ కొనివ్వు లక్కీకి అని చెప్పి జున్నుకి చెప్తాడు అర్జున్. లేదు, డ్రెస్సులు ఇవన్నీ కూడా వాళ్ళ డాడీ చేసేదే, ఏదో ఒక మంచిది ఆలోచించాలి బాబా ఐడియా అనగానే, సరే అయితే నువ్వే ఏదో ఒకటి ఆలోచించు అని చెప్పి అర్జున్ అంటాడు. ఇక అప్పుడు కొంతసేపు జున్ను ఆలోచించగా ఐడియా వస్తుంది. బాబా అంటే వాళ్ళ నాన్ననే లక్కీకి గిఫ్ట్ ఇస్తే, ఎందుకంటే అందరికన్నా ఎక్కువ ఇష్టం లక్కీకి వాళ్ళ నాన్నగారు, అందుకని వాళ్ళ నాన్నకే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అనగానే ఇప్పుడు అర్జున్ మనసులో అనుకుంటాడు, అసలే మిత్రాని ఎవరు కిడ్నాప్ చేస్తారో అర్థం కావట్లేదు, ఇప్పుడు జున్ను ఏమో వాళ్ళ నాన్ననే గిఫ్ట్ ఇవ్వాలి అన్నట్టుగా అనుకుంటున్నాడు, ఏంటో ఏమవుతుందో అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడనమాట అర్జున్. మంచి ఐడియా, క్యారీ ఆన్ అని చెప్పి అర్జున్ చెప్పడంతో ఇక అప్పుడు జున్ను చెప్తాడు, వాళ్ళ నాన్నని నేను గిఫ్ట్ ఎలా ఇస్తాను తెలుసా, వాళ్ళ నాన్న బొమ్మ గీసి లక్కీకి ఇచ్చాననుకో, లక్కీ ఫుల్ హ్యాపీ అయిపోతుంది, అది ఎవరు చేయలేని పని కదా, అందుకే ఈ పని చేయాలనుకుంటున్నాను అనగానే ఓకే క్యారీ ఆన్ అని చెప్పి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ అక్కడ జున్ను దగ్గర ఫ్యామిలీ ట్రీ కనిపిస్తుంది. ఫ్యామిలీ ట్రీలో లక్ష్మి పక్కన మిత్ర ఫోటో కనిపిస్తుంది. ఇక అప్పుడు ఫ్యామిలీ ట్రీని చూస్తూ అర్జున్ ఇలా అడుగుతాడు, జున్ను ఇక్కడ ఫాదర్ ప్లేస్లో మిత్ర ఫోటో ఉంది ఏంటి అనగానే అప్పుడు ఇక జున్ను చెప్తాడు, ఓ అదా బాబా, ఏం లేదు, అక్కడ జయదేవ్ తాతయ్య ఉన్నారు కదా, ఆయనే బలవంతంగా ఫాదర్ ప్లేస్లో మిత్ర అంకుల్ ఫోటోని అతికిచ్చారు, సర్లే ఒక అందాక అద్దె నాన్నలాగా ఉంటాడులే అని చెప్పి నేను కూడా ఏమనలేదు అని చెప్పి జున్ను అంటూ ఉంటే ఇక అప్పుడు అర్జున్ అంటాడు, దేవుడు ఎవరిని ఎక్కడ చేర్చాలో అక్కడే చేరుస్తాడు, కరెక్ట్ ప్లేసే అన్నట్టుగా అనగానే, ఏం బాబా ఏదో అన్నావు అని చెప్పి జున్ను అంటూ ఉంటే, నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదులే, అర్థం చేసుకునే వయసు వచ్చినప్పుడు అదే అర్థమవుతుంది అని చెప్పి అక్కడి నుంచి అర్జున్ వెళ్ళిపోతాడు. మన పక్క అరవింద దిగాలుగా కూర్చుని ఉంటుందన్నమాట డైనింగ్ టేబుల్ దగ్గర. అప్పుడే అక్కడికి వస్తుంది లక్కీ. నానమ్మ ఏంటి అలా ఉన్నావు డల్గా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదే టైంకి అక్కడికి జయదేవ్ వస్తాడనమాట. ఇక అప్పుడు జయదేవ్ ఏంటమ్మా లక్కీ అనగానే, ఇదిగో నానమ్మ నాన్నకి ఇష్టమైన అన్ని వంటకాలు చేసేసి ఇక్కడ రెడీగా పెట్టింది, ఏంటి ఏమైంది అంటే నానమ్మ ఏం మాట్లాడట్లేదు అనగానే అప్పుడు జయదేవ్, సరే లక్కీ నేను అడిగి కనుక్కుంటా కానీ నువ్వు వెళ్ళి ఆడుకో అనగానే, అలాగే తాతయ్య అని చెప్పి లక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ లోపల మెట్లు దిగుతూ మనీషా దేవి అని ఇటు జయదేవ్ అరవిందని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇటు జయదేవ్ అంటారు, ఏంటి అరవింద అలా ఉన్నావు అనగానే, మిత్ర చూడండి ఇందాకనగా వస్తా అన్నాడు, అసలు రానే లేదు, తన కోసం ఇష్టమైన వంటకాలు అన్నీ చేశాను, అసలు అటు దీక్షితులుగా చెప్తేనేమో ఆయనేమో ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టద్దు మిత్ర అని చెప్పారు, కానీ మిత్రకేమో గండం ఎటువైపు నుంచి వస్తుందో అని భయంగా ఉంది, వాడు ఇంట్లో ఉంటే ఏం టెన్షన్ ఉండదు, ఎప్పుడు వస్తాడండి అనగానే అప్పుడు ఇక జయదేవ్, వస్తాడు, నా మాట మీద నమ్మకం ఉంచు, నువ్వు కంగారు పెట్టే కొద్దీ ఇంకా కంగారు పెరుగుతుందే కానీ ఇదేం తగ్గదు కదా, కొంచెం వెయిట్ చేయి వస్తాడు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు అటు నుంచి దూరంగా చూస్తున్న మనీషా దేవి అని ఇలా అనుకుంటూ ఉంటారు, నువ్వు గమనించావా అరవింద్ అక్కకి ధైర్యం చెప్తున్నారు కానీ ఆయన లోపల చాలా టెన్షన్ పడుతున్నారు అనగానే అప్పుడు మనీషా, అవునంటీ నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి అంటుంది. అప్పుడు దేవి అని, మనకు తెలియంది ఏదో జరుగుతుంది, కొంచెం మనం కనిపెట్టాలి అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. తర్వాత జయదేవ్ అంటారు, సరే అరవింద నేను మిగతా వాళ్ళని భోజనానికి పిలుస్తాను అని చెప్పి జయదేవ్ వెళ్తారు. ఇక ఆల్రెడీ బయటేమో వివేక్ అలాగే లక్ష్మి నించుని ఉంటారనమాట, వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక జయదేవ్ వచ్చి, ఏమైంది ఎస్ఐ గారి దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక దూరంగా మనీషా దేవి అని వీళ్ళ మాటలు వింటూ ఉంటారు. కూడా కాల్ ట్రై చేశాను కానీ ఎస్ఐ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదు పెదనాన్న అనగానే అప్పుడు జయదేవ్, మరి ఇప్పుడు మిత్రని ఎవరు ఎత్తుకెళ్లారు, మనకి ఎలా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఈ మాటలు మనీషా దేవి అని విని ఇక గబగబా మనీషా వచ్చి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మిత్రని కిడ్నాప్ ఎవరు చేశారు, నాకు చెప్పాలని మీకు ఎవరికి అనిపించలేదా, ఏం వివేక్ నువ్వు కనీసం నాకు కూడా చెప్పాలని తెలియదా నీకు అని చెప్పి అరుస్తూ ఉంటుంది మనీషా. నీకు మీ అందరికీ సంయుక్త ఎక్కువైపోయిందా, మిత్ర గురించి ఇన్ఫర్మేషన్ నాకు కదా ఫస్ట్ చెప్పాలి, ఈ సంయుక్తంకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనీషా.
జయదేవ్ మనీషా కొంచెం మెల్లగా మాట్లాడు, అరవింద్కి తెలిసిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క నుంచి దేవ్యాని అంటుంది, ఈ లెక్కన సాయంత్రం లక్కీతో మాట్లాడింది ఎవరు, మిత్ర కాదా ఇంకెవరు అనగానే అప్పుడు ఇక లక్ష్మి చెప్తుంది, అది అర్జున్ గారితో మాట్లాడించాను అనగానే, ఏంటి పోయి అర్జున్ గారిని నమ్మారా, అసలు బిజినెస్ రైవల్రీ మన మిత్రకి, అలాంటిది అర్జున్ సహాయం ఎందుకు తీసుకున్నారు, నేనైతే అర్జున్ అంత దూరం పెట్టేదాన్ని అని చెప్పి మనీషా అంటుంది. అప్పుడు సంయుక్త అంటుంది, నాకు అర్జున్ గారి గురించి బాగా తెలుసు, ఆయన అలాంటి వ్యక్తి కాదు అని చెప్పి అనగానే, నీకు అర్జున్ గురించి బాగా తెలిసేమో నాకు తెలీదు అని చెప్పి అంటుంది మనీషా. జయదేవ్ మనీషా కొంచెం నువ్వు గొంతు తగ్గించుకో, లేదంటే అరవింద్ నాకు తెలిసే ప్రమాదం ఉంది అనగానే, అమ్మ సంయుక్త ఎలాగైనా మనం మిత్ర ఆచూకీ కనుక్కోవాలి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇక అప్పుడు మనీషా అంటుంది, మీరు ఇలాగే కనుక్కుంటూ ఉండండి, నాకు మిత్రని ఎలా కనిపెట్టి ఇంటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని చెప్పి మనీషా దేవి అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు కోపంగా. తర్వాత కాసేపు అయ్యాక హాల్లోకి వచ్చి జయదేవ్, లక్ష్మి, జాను, వివేక్ కూర్చుంటారు. ఇక అప్పుడే కొంచెం దూరంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనీషా దేవి అని. ఇక అప్పుడే లక్కీకి ఎందుకు దిగొచ్చి, బాబాయ్ నాన్న వచ్చాడా అనగానే, లేదురా ఇంకా రాలేదు అని చెప్పి వివేక్ చెప్తాడు. సరే అయితే నాన్న రాలేదు కదా, ఈరోజు నేను అన్నం కూడా తిన్ను అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే అరవింద వచ్చి, చూసావు కదరా లక్కీ కూడా అన్నం తిన్నంటుంది, నాకేంటో దీక్షితుగా చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి, మిత్ర ఇంకా ఇంటికి రాకపోవడం ఏంట్రా అని చెప్పి వివేక్ని అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు, అది కాదు పెద్దమ్మ, ఆడిటింగ్ వర్క్ ఉంది కదా, అన్నయ్య చాలా బిజీగా ఉన్నాడు అనగానే, ఏం బిజీరా, ఇంటికి రావాల్సిందే, ఎవరో ఒకరు మిత్రతో నన్ను మాట్లాడించండి, ఫోన్ చేయండి అని చెప్పి ఇక అరవింద గట్టిగా అంటూ ఉంటే, ఏం ఆలోచిస్తున్నావు వివేక్, ఒకసారి మిత్ర గారికి కాల్ చేయి అని చెప్పి లక్ష్మి అన్నంతోని సరే అని చెప్పి వివేక్ అర్జున్కి కాల్ చేస్తాడు. చెప్పి వివేక్ అనే అర్జున్ అంటూ ఉంటే, మిత్ర అన్నయ్య నేను వివేక్ని పెద్దమ్మ నీతో మాట్లాడాలనుకుంటుంది అని చెప్పి ఇక అరవింద్కి ఫోన్ ఇస్తుంది. హలో మిత్ర అనగానే, చెప్పండి మామ్ అనగానే, అది నేను ఇంటికి రమ్మన్నా కూడా ఇంటికి రాకుండా ఏంటి మిత్ర అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే, కొంచెం ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను మామ్, కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి మిత్ర అంటాడు. ఆ తర్వాత ఇక అరవింద, ఏం గొంతేంటి అలా ఉంది మిత్ర, నిన్నే చెప్పు నీ గొంతేంటి అలా ఉంది అనగానే అర్జున్ ఫోన్ కాల్ కట్ చేస్తాడు. ఫోన్ కాల్ కట్ అయిపోయింది ఏంట్రా అని చెప్పి, అసలు వాడి గొంతు ఏంటి అలా ఉంది అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే అప్పుడు ఇక లక్ష్మి అంటుంది, ఆంటీ అక్కడ కొంచెం సిగ్నల్ సరిగ్గా లేక మేబీ వాయిస్ అలా ఉందేమో, ఫోన్ కట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా అయినా మిత్రగారితో మీరు మాట్లాడారు కదా, కాసేపు కుదుట పడండి వస్తారులే అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటారు అరవింద్కి. దగ్గర ఏమైనా దాస్తున్నారా అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే, అదేం లేదు పెద్దమ్మా అని చెప్పి వివేక్ అంటాడు. మరోపక్క ఫోన్ పెట్టేశాక అర్జున్ అటుపక్క తిరిగి చూడగానే అక్కడ జున్ను ఉంటాడు. అదేంటి బాబా మీరెందుకు మిత్ర అంకుల్లా మాట్లాడుతున్నారు, గొంతు మార్చి మిత్ర అంకుల్లా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అనగానే అప్పుడు ఇక అర్జున్ దాయలేక, అది మిత్ర అంకుల్ ఎక్కడున్నారో కనిపించట్లేదు, అయితే ఇక్కడ ఈ విషయం లక్కీకి కానీ మిత్ర గారి అమ్మగారికి కానీ తెలీదు, అందుకే వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నేను అలా మాట్లాడాను అని చెప్పి అర్జున్ చెప్తాడు జున్నుకి. తర్వాత జున్ను అంటాడు, పాపం మిత్ర అంకుల్ ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి అంటూ ఉంటాడు. మరోపక్క మిత్రని కిడ్నాప్ చేస్తాడు కదా, ఇక మిత్ర ఏమో అన్కాన్షియస్గా ఉంటారు, వాడు కొడతాడు కదా గుండా, ఇటు గుండా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాడు ఏమీ తినలేదు సాయంత్రం నుంచి, వాడికి ఏమైనా ఫుడ్ పెట్టాలి అనగానే ఇంకో గుండా ఏమో, వాడు తింటే ఏంటి తినకపోతే ఏంటి, రేపు సాయంత్రం దాకా వాడు మనం కాపలా కాయాలి అంతే అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఈ లోపల ఒక అతను ఫోన్ చేస్తాడనమాట. అతను ఎలా ఉన్నాడు ఏంటి అనగానే, ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాడు, స్పృహ తప్పిపోయి ఉన్నాడు, రేపు సాయంత్రం దాకా అయితే మేము కాపలా గాయగలం అని చెప్పి గుండా చెప్తూ ఉంటాడు. పోలీసుల నిఘా ఈ పాటికే స్టార్ట్ అయిపోయి ఉంటుంది అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటే, సరే అయితే రేపు సాయంత్రం దాకా చూడండి ఇక వేసేయండి అన్నట్టుగా అవతల చెప్తూ ఉంటే, సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఇక ఇద్దరు రౌడీలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. రేపు సాయంత్రానికి ఇతనికి నూకలు చెల్లిపోతాయి అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే ఉదయాన్నే సంజన కార్ దిగి ఇంటికి వస్తుందన్నమాట. చాలా సంతోషంగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది. సంజనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయినట్టు, నుదుటి కుంకుమ ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు. ఇక సంజన ఇంట్లోకి వస్తున్న టైంకి అప్పుడే వివేక్ ఎస్ఐకి ఫోన్ చేస్తూ ఉంటాడనమాట. హలో సార్, మా అన్నయ్య గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక వివేక్ పక్కన జాను కూడా ఉంటుంది. ఇక ఇంతే ఎపిసోడ్లో జరిగింది.